అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ వైద్యుడి జీవన విధానం. రామకృష్ణుడు అనే వ్యక్తి ఒక చిన్న పట్టణంలో నివసించే వైద్యుడు. ఆయనకు భార్య సీత, ఇద్దరు పిల్లలు రాము మరియు రాణి. రామకృష్ణుడు ఒక ప్రతిష్టాత్మక వైద్య కళాశాలలో చదువుకుని పట్టణానికి తిరిగి వచ్చి తన సేవలను అందించడం ప్రారంభించాడు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి యోగాసనాలు చేస్తాడు. అనంతరం ఒక గ్లాసు పాలు తాగి ఆసుపత్రికి బయలుదేరుతాడు. ఆసుపత్రి చేరగానే మొదటి పని రోగులను పరిశీలించడం. రామకృష్ణుడు తన రోగుల పట్ల ఎంతో సహానుభూతితో వ్యవహరిస్తాడు. ఆయనకు రోగులు సేవామూర్తి అని సంబోధిస్తారు. సీత ఒక అద్భుత గృహిణి. ఆమె పిల్లల సంరక్షణ, చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు. సీత కూడా ప్రతిరోజు రామకృష్ణుడు ఇంటికి తిరిగి వచ్చే వరకు ఆయన కోసం స్వచ్ఛమైన మరియు పోషకాహార భోజనం సిద్ధం చేస్తుంది. సీత తయారు చేసిన భోజనం రామకృష్ణుడి ఆరోగ్యం కోసం ఎంతో ప్రయోజనకరం. రాము మరియు రాణి ఇద్దరూ మంచి విద్యార్థులు. వారి తండ్రి యొక్క నైతిక విలువలు మరియు కృషి పట్ల గౌరవం కలిగి ఉంటారు. వారిద్దరూ కూడా పెద్దయ్యాక తమ తండ్రిలా వైద్య వృత్తిని ఎంచుకోవాలని అనుకున్నారు. ఒక సాయంత్రం రామకృష్ణుడు ఇంటికి తిరిగి రాగా సీత ఆయనకు ఒక పెద్ద శుభవార్త చెప్పింది. రాము స్కూల్లో ఫస్ట్ ర్యాంకు సాధించాడు అని. రామకృష్ణుడు ఎంతో సంతోషించాడు మరియు రాము తండ్రి పట్ల గర్వం కలిగాడు. రామకృష్ణుడి కుటుంబం ప్రేమ, పరస్పర గౌరవం మరియు సహకారంతో నిండి ఉంది. ఈ కుటుంబం మిగతా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వైద్యుడిగా మాత్రమే కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా కూడా తన బాధ్యతలను ఎంతో నిబద్ధతతో, క్రమశిక్షణతో నిర్వహించాడు.